రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ బర్త్డే వేడుకలు జరుగుతున్నాయి. హైదరాబాద్ గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు నేతలు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్ అటెండ్ అయ్యారు. గాంధీ భవన్లో బ్లడ్ డొనేట్ క్యాంప్ను ఏర్పాటు చేశారు నేతలు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు కాంగ్రెస్ నేతలు. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, మాజీ పీసీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ హనుమంతరావు గారు, మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రోహిత్ రెడ్డి గారు, ఎంపీ అనిల్ యాదవ్ గారు, శ్రీశైలరెడ్డి గారు, మెట్టు సాయి గారు, మిగతా ప్రధాన కార్యదర్శులు పదందరికీ మనవి. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ మీటింగ్ పోయి తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తానని చెప్పడం జరిగింది. అంతవరకు ఈ బర్త్డే ఉత్సవాలు జరుపుకుంటాము. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బ్లడ్ డొనేషన్ క్యాంప్ని, మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా దీపాదాస్ మున్షి గారు సోనియా గాంధీ మేడం గారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి వారు బర్త్డే ఉత్సవాలు జరుపుతారు. అంతకుముందు 2 నిమిషాలు సోనియా గాంధీ గారికి అభినందన చెప్పే కార్యక్రమం ఉంటుంది. కేక్ కట్ చేసిన తర్వాత మిగతా కార్యక్రమం పూరిస్తాం. ఇప్పుడు దీపాదాస్ మున్షి గారు, హనుమంతరావు గారు, బట్టి గారు, పొన్నం గారు, సీనియర్ నాయకులంతా కలిసి కేక్ కట్ చేసి